హాయ్ అండి, నమస్తే. నేను మీ హలజ. ఈ వీడియోలో మనము పన్నీర్ బ్రెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈవినింగ్ స్నాక్స్గాను లేదు అంటే పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లోనూ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఒక 5-6 వెల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లోనే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి వేయించుకోవాలి. క్యారెట్ కూడా వేగిన తర్వాత పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసి వాటిని కూడా కొద్దిసేపు వేయించుకోండి. దీనిలో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. బటర్ మొత్తం కరిగిపోవాలి. ఇలా బటర్ మొత్తం కరిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే రెడ్ చిల్లీని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ వేసుకొని మొత్తాన్ని ఇలాగా కలుపుకోండి. దీనిలోనే కొంచెము పసుపు వేసేసి దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని పక్కన ఉంచుకోవాలి. మనం ఎన్నైతే శాండ్విచ్లు చేసుకుందాం అనుకున్నామో అన్ని బ్రెడ్లు తీసుకుందాం. ఇప్పుడు ఇలా బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ తీసుకొని దీని మీద పిజ్జా సాస్ ఉంటుంది కదా, దాన్ని కానీ లేదు అంటే టమాటా సాస్ ఉంటుంది, దాన్ని కూడా ఇలాగ మొత్తము అప్లై చేసుకోవాలి. ఇలా 2 బ్రెడ్ల మీద ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి పన్నీర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వీటి మీద వేసుకోవాలి. వేసుకొని ఇలాగా మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. అది పన్నీర్ మిశ్రమం వేసుకున్న తర్వాత దానిలో టమాటా సాస్ కూడా కొంచెం కావాలంటే వేసుకోండి. దాని మీద చీజ్ కూడా ఇలాగ వేసుకోవాలి. దాని మీదే ఇంకొక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి మీద ఇలాగ పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం బటర్ తీసుకొని రెండిటి మీద అప్లై చేసుకోండి. ఇలాగా బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉంచితే అది మెల్ట్ అవుతుంది, అప్పుడు ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దాని మీద బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత దాని మీద ఇలాగా బ్రెడ్ని పెట్టుకోవాలి. మనము రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ని పెట్టుకోవాలి. పెట్టుకొని 2 సైడ్లా ఇలాగా కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా 2 సైడ్స్ని కాల్చుకోవాలి. మీకు కావాలంటే ఇలాగా మిడిల్లో కట్ చేసుకొని తినొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా అలానే తినవచ్చు సాస్తో. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్లని ఇలా కాల్చుకోవచ్చు. వీటిని పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంటను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.